తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ విజయవాడలో కాంట్రాక్ట్ లెక్చరర్లు దీక్ష చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారు 25 ఏళ్లుగా భద్రత లేకుండా బ్రతుకుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం 114 జీవో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోయినాయి. ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, ఇతర అధికారులకి, లోకేష్ గారు ఆయన విద్యామంత్రి స్వయంగా వీరందరికీ కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేయమని మేము మెమోరాండాలు, వినత పత్రాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. జూనియర్ కళాశాలలో 3600, పాలిటెక్నిక్లో 300 మంది, డిగ్రీ కళాశాలలో 600 మంది, మొత్తం ఈ 4500 మందిని పర్మనెంట్ చేయాలని, ఈరోజు రెగ్యులరైజేషన్ చేయాలని ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో చలో అసెంబ్లీ, చలో విజయవాడ, చలో లోకేష్ ఈ రకమైన పిలిపించి అందరినీ కూడా మొబిలైజ్ చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే వీళ్ళ పర్మనెంట్ చేయడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం.